మనం ఈరోజు రీజనింగ్ సిలబస్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ గురించి మాట్లాడదాం. ప్రీవియస్ క్లాస్లో నేను అర్థమెటిక్ సిలబస్ గురించి చెప్పాను. ఇప్పుడు రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సిలబస్ గురించి మాట్లాడదాం. రీజనింగ్ మనకు కంఫర్టబుల్గా అర్థం కావడం కోసం నేను మొత్తం రీజనింగ్ని 4 పార్ట్గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే వెర్బల్ రీజనింగ్, సెకండ్ పార్ట్ వచ్చేసి నాన్ వెర్బల్ రీజనింగ్, థర్డ్ పార్ట్ వచ్చేసి ఎనలాటికల్ రీజనింగ్, ఫోర్త్ పార్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్. ఎన్ని పుస్తకాలు తిరిగేసినా, ఎన్ని గ్రంథాలు వెతికినా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి రీజనింగ్ సిలబస్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఆ రీజనింగ్ మొత్తం సిలబస్ని 4 యూనిట్స్గా డివైడ్ చేశారు. మీరు ఏ ఎగ్జామ్ అయినా కూడా ఈ 4 యూనిట్స్ నుంచే క్వశ్చన్స్ అడగాలి. సో కాబట్టి ఏంటంటే మనం ఆ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి డిస్కస్ చేద్దాం. ఇంకో పాయింట్ ఏంటంటే దయచేసి బయటికి వెళ్ళకండి, వైరస్ బాగా విజృంభణ చేస్తుంది. కాబట్టి దాని నుంచి సేఫ్ ఉండాలంటే మీరు ఇంట్లోనే ఉండండి, బాగా స్టడీ చైర్ మీద కూర్చోండి, మన క్లాసెస్ వినండి, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సరే, ఇకపోతే రీజనింగ్లో ఫస్ట్ యూనిట్ వచ్చేస్తే వెర్బల్ రీజనింగ్. ఈ వెర్బల్ రీజనింగ్ అంటే ఏముంటుందంటే మొత్తం ఆల్ఫాబెట్స్, నెంబర్స్, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ మొత్తం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ మొత్తం రావడం ఏంటి సార్, ఏబిసిడీలు రావా మనకి అంటే 26 లెటర్స్ ఉంటాయండి ఏబిసిడీలో. ABCDEFGH IJKLMNOP QRST UVWXYZ. లెటర్స్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది గుర్తుండాలి. M అంటే 13, K అంటే 11, J అంటే 10, P అంటే 16, అవునా, R అంటే 18, ఇట్లా U అంటే 21. ఇట్లా ప్రతి లెటర్కి ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది మనం చెప్పగలగాలి. మరి అది ఎట్లా గుర్తుపెట్టుకుంటాం సార్ అనేది క్లాస్లో చెప్తాను, అంటే టాపిక్ స్టార్ట్ అయినప్పుడు దాని గురించి చెప్తాను. ఓకేనా? సరే, ఏదేమైనా నెంబర్స్లో కొన్ని బేసిక్స్ ఉన్నాయి మనకు రావాల్సినవి. సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు, 2 యొక్క ఘాతాలు, 3 యొక్క ఘాతాలు, టేబుల్స్. ఇవి కనుక పర్ఫెక్ట్ వస్తే ఈ యూనిట్ మొత్తాన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయాలంటే బేసిక్గా ఆల్ఫాబెట్స్ ఉండాలి, ఇది రావాలి. ఆల్ఫాబెట్స్ నేను క్లాస్ స్టార్ట్ చేయడం కంటే ముందే ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా రివర్స్ ఆర్డర్ కూడా బ్యాట్ చేయండి. రివర్స్ ఆర్డర్ అంటే ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA, ZYXWVUTSRQPONMLKJIHGFEDCBA. రివర్స్ ఆర్డర్లో ఆల్ఫాబెట్స్ కనుక వస్తే సింప్లిఫికేషన్ ఫాస్ట్గా చేయొచ్చు. మనకి ఎగ్జామినేషన్లో చాలా కీలకం ఏంటంటే ప్రాబ్లం ఎవడైనా చేస్తాడు, అవునా, కానీ మనం చేయాల్సింది తక్కువ టైంలో చేయాలి అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 200 మార్కుల ఎగ్జామ్కి 200 బిట్స్ ఎగ్జామ్లో ఇస్తాడు, టైం వచ్చేస్తే 180 మినిట్స్ ఇస్తాడు. అంటే ఒక బిట్కి మనకు వచ్చేసి అరౌండ్గా 54 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది, రైట్? కొన్ని చోట్ల ఎక్కువ టైం తీసుకుంటే కొన్ని చోట్ల తక్కువ టైం తీసుకోవాలి. సో దాని దృష్టిలో పెట్టుకొని మనం టైం సేవ్ చేయడమే చాలా కీలకం ఉంటుంది ఇక్కడ. ఇది ఇట్లా ఉంటే ఇంకా బ్యాంకింగ్ వెళ్తే ఇంకా ఘోరంగా ఉంటుంది, అవునా. 100 మినిట్స్ 1.5 అవర్ టైం ఇస్తాడు, అవునా. 100 బిట్స్ ఇంకోసారి 1 అవరే టైమింగ్ ఇస్తాడు కొన్ని ఎగ్జామ్స్. అప్పుడు 30 సెకండ్స్లో బిట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి మనం ఎంతసేపటికి స్పీడ్నెస్ పెంచుకోవాలి. స్లోగా చేయమంటే ఎవరైనా చేస్తారు, ఎగ్జామ్లో మనం ఫాస్ట్గా చేయాలి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ కూడా చేయాలి. సో దాంట్లో భాగంగా వెర్బల్ రీజనింగ్లో టాపిక్స్ వస్తే ఫస్ట్ వన్ సిరీస్ టెస్ట్, శ్రేణి పరీక్ష. దీన్నే వరుస క్రమ పరీక్ష అని కూడా అంటారు. ఈ సిరీస్ టెస్ట్లో మళ్ళీ 3 టాపిక్స్ ఉన్నాయి, ABC. ఏ నెంబర్ సిరీస్ టెస్ట్, సంఖ్యా శ్రేణి పరీక్ష. బి ఆల్ఫాబెట్ సిరీస్ టెస్ట్, అవునా, ఆల్ఫాబెట్ శ్రేణి పరీక్ష. సి రిపీటెడ్ లెటర్ సిరీస్ టెస్ట్, పునరావృతమయ్యే శ్రేణి పరీక్ష, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ అనాలజీ టెస్ట్, పోలిక పరీక్ష. దీంట్లో మళ్ళీ 3 ఉంటాయి, ABC. పోలిక పరీక్ష, నెంబర్ అనాలజీ టెస్ట్, సంఖ్యా పోలిక పరీక్ష. ఆల్ఫాబెట్ టెస్ట్, ఆల్ఫాబెట్ పోలిక పరీక్ష. వర్డ్ అనాలజీ టెస్ట్, పదముల పోలిక పరీక్ష. ఇట్లా మనకి అనాలజీ టెస్ట్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. అనాలజీ అంటే పోలిక ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్లో ఉంటాయి దీంట్లో కూడా. ఉదాహరణకు 6 ఇచ్చాడు, 36 అని ఇచ్చాడు, మళ్ళీ 9 ఇచ్చి క్వశ్చన్ మార్క్ అంటాడు. 6 36 ఇచ్చి 9 ఇచ్చి క్వశ్చన్ మార్క్ అంటే అర్థం 6 స్క్వేర్ 36 అవ్వచ్చు, అలాగే 9 స్క్వేర్ 81 కూడా ఇవ్వచ్చు. లేదంటే ఆప్షన్ని బట్టి దాన్ని ఆన్సర్ చేయాలి. ఒకసారి 6 36 అని ఇచ్చినప్పుడు 9కి 81 మనం ఆన్సర్ పెట్టాలి, ఎందుకంటే 9 స్క్వేర్ కాబట్టి. సో అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి.
అందులో వాటి గురించి క్లాస్లో రెగ్యులర్ క్లాస్లో చెప్పుకుందాం. ఇకపోతే క్లాసిఫికేషన్ టెస్ట్. క్లాసిఫికేషన్ టెస్ట్ అన్నా యాడ్ అవుట్ అన్నా భిన్న పరీక్ష అన్నా అన్ని ఒకటే. సో దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నంబర్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఫస్ట్ వన్ సంఖ్యా భిన్న పరీక్ష, సెకండ్ వన్ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఆల్ఫాబెట్ భిన్న పరీక్ష, వర్డ్ క్లాసిఫికేషన్ టెస్ట్, పదముల భిన్న పరీక్ష. ఇది థర్డ్ చాప్టర్, ఫస్ట్ యూనిట్ లో థర్డ్ చాప్టర్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ కోడింగ్ డీకోడింగ్ టెస్ట్. కోడింగ్ డీకోడింగ్ టెస్ట్ లో మొత్తం 4 ఉన్నాయండి. ఏ వర్డ్ కోడింగ్ డీకోడింగ్ టెస్ట్, పదముల కోడింగ్ డీకోడింగ్ పరీక్ష. నెక్స్ట్ ది నెంబర్ కోడింగ్ డీకోడింగ్ టెస్ట్, సంఖ్యా కోడింగ్ డీకోడింగ్ పరీక్ష. థర్డ్ వచ్చేస్తే లాంగ్వేజ్ కోడింగ్ డీకోడింగ్ టెస్ట్, భాషా కోడింగ్ డీకోడింగ్ పరీక్ష. ఫోర్త్ వచ్చేస్తే చైన్ కోడింగ్ డీకోడింగ్ టెస్ట్, అంటే గొలుసు కోడింగ్ డీకోడింగ్ పరీక్ష. ఇట్లా మనకి కోడింగ్ డీకోడింగ్ టెస్ట్ లో 4 టాపిక్స్ ఉన్నాయి. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్ గా చేయడం కోసం అసలు రీజనింగ్ లో మొత్తం ఎంత టాపిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నింటిని సేకరించి సిలబస్ ని ఎలా డిసైడ్ చేస్తే పిల్లవాడికి ఈజీగా అర్థమవుతున్న దృష్టితోని మనం ఇలా సిలబస్ ని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫిఫ్త్ వన్ మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్, మిస్సింగ్ పరీక్ష. నెంబర్ మిస్సింగ్ టెస్ట్, ఆల్ఫాబెట్ మిస్సింగ్ టెస్ట్. దీంట్లో 2 ఉన్నాయి, సంఖ్యా మిస్సింగ్ పరీక్ష, ఆల్ఫాబెట్ మిస్సింగ్ పరీక్ష. తర్వాత 6th టాపిక్ సీక్వెన్స్ టెస్ట్, సీక్వెన్స్ పరీక్ష. దీంట్లో 3 టాపిక్స్ ఉన్నాయి, నెంబర్ సీక్వెన్స్ టెస్ట్, ఆల్ఫాబెట్ సీక్వెన్స్ టెస్ట్, మిక్స్డ్ సీక్వెన్స్ టెస్ట్. అంటే సంఖ్యా మిస్సింగ్ పరీక్ష, ఆల్ఫాబెట్ మిస్సింగ్ పరీక్ష, మిక్సింగ్ పరీక్ష. మిక్సింగ్ అంటున్నాను, సంఖ్యా సీక్వెన్స్ పరీక్ష, ఆల్ఫాబెట్ సీక్వెన్స్ పరీక్ష, మిక్స్డ్ సీక్వెన్స్ పరీక్ష. సో ఇవి మొత్తం మీద మనకి వెర్బల్ రీజనింగ్ అనే ఫస్ట్ యూనిట్ లో మొత్తం 6 చాప్టర్లు ఉంటాయి. తర్వాత నేను మొత్తం 4 యూనిట్లు అని చెప్పాను కదా, ఫస్ట్ యూనిట్ ఇది. సెకండ్ యూనిట్ ఏంటి అంటే నాన్ వెర్బల్ రీజనింగ్. నాన్ వెర్బల్ రీజనింగ్ లో మొత్తం 8 టాపిక్స్ ఉన్నాయి. ఇది ఎక్కువగా ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది మనకు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి స్కూల్స్ నవోదయ ఎంట్రన్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. బొమ్మల్లో ఉంటుంది, మొత్తం డయాగ్రామ్స్ లో ఉంటాయి. ఆ బొమ్మల్లోంచి ఏ బొమ్మకి మనం ఎన్ని బొమ్మలు ఉన్నాయి దీనిలో కౌంట్ చేయడం, అవునా, ఒక 3 బొమ్మలు ఇస్తే 4వ బొమ్మ ఏమొస్తుందని శ్రేణి పరీక్ష ఇవ్వడం, అన్ని డయాగ్రామ్స్ లో ఉంటుంది. దాన్నే మనం నాన్ వెర్బల్ రీజనింగ్ అని అంటాం. దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కౌంటింగ్ ఫిగర్స్, బొమ్మలను లెక్కించుట. ఒక త్రిభుజం ఇచ్చి దాంట్లో రకరకాల లైన్స్ ఇస్తాడు, అందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి లెక్క పెట్టాలి, అవునా. ఒక చతురస్రం ఇచ్చి మళ్ళీ దాంట్లో లైన్స్ ఇస్తాడు, అందులో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి లెక్క పెట్టాలి. దాన్ని మనం బొమ్మలు లెక్కించుట అంటాం. సెకండ్ టాపిక్ డైస్ టెస్ట్, పాచిక పరీక్ష. డైస్ లో 3 ఫేసెస్ కనపడేట్టు ఇస్తాడు, ఇంకో 3 ఫేసెస్ అవుట్ సైడ్ ఉంటాయి, దేనికి ఎదురుంది అనేది అడగడం. అది కూడా మనం ప్రాబ్లం చేసేటప్పుడే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ క్యూబ్ టెస్ట్, ఘన పరీక్ష. క్యూబ్స్, ఒక క్యూబ్ కి ఒక మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. వన్ సైడ్ ఎల్లో కలర్, ఇంకో సైడ్ రెడ్ కలర్, ఇంకోటి గ్రీన్ కలర్, ఇట్లా 3 కలర్స్ ని ఆపోజిట్ సైడ్ లో కూడా అవే కలర్స్ ఉంటాయని చెప్పి చెప్తాడు. సో వాటికి మనం ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. అదేంటో కూడా మనం అక్కడ చూద్దాం. తర్వాత 5th వన్ అనాలజీ టెస్ట్, ఫోర్త్ వన్ సిరీస్ టెస్ట్, శ్రేణి పరీక్ష. 5th వన్ అనాలజీ టెస్ట్, పోలిక పరీక్ష. క్లాసిఫికేషన్ టెస్ట్, భిన్న పరీక్ష. క్లాసిఫికేషన్ టెస్ట్ భిన్న పరీక్ష అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 బొమ్మలు ఇస్తాడు, అందులో ఒకటి డిఫరెంట్ గా ఉంటుంది, దాన్ని మనం పాయింట్అవుట్ చేయాలి, భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలి. తర్వాత ఫిల్ ద డయాగ్రామ్, బొమ్మ అసంపూర్తిగా ఉంటుంది, దాన్ని పూర్తి చేయాలి మనం. తర్వాత మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, అద్దం నీటి ప్రతిబింబం. అంటే అద్దంలో ఉన్న బొమ్మ చూపిస్తాడు, ఇంకో బొమ్మ చూసి అది అద్దంలో ఎలా ఉంటుందో అనేది చెప్పాలి. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ యూనిట్ చాప్టర్ 4th యూనిట్ అనలిటికల్ రీజనింగ్ టెస్ట్. దీంట్లో మొత్తం వచ్చేసి 10 చాప్టర్లు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే క్యాలెండర్ టెస్ట్, క్యాలెండర్ పరీక్ష. సెకండ్ వన్ వచ్చేస్తే క్లాక్ టెస్ట్, గడియారం పరీక్ష. థర్డ్ వన్ డైరెక్షన్ టెస్ట్, దిశా దూరముల పరీక్ష. ఫోర్త్ వన్ బ్లడ్ రిలేషన్ టెస్ట్, రక్త సంబంధాలు. 5th వన్ ర్యాంకింగ్ టెస్ట్, ర్యాంకింగ్ పరీక్ష. 7th వన్ సిట్టింగ్ అలైన్మెంట్ టెస్ట్, కూర్చునే పరీక్ష. 8th మ్యాథమెటికల్ ఆపరేషన్ టెస్ట్, గణితపు గుర్తుల పరీక్ష. 9th వన్ పజిల్ టెస్ట్, పజిల్ పరీక్ష. 10th వన్ అర్థమెటికల్ రీజనింగ్ టెస్ట్, అర్థమెటికల్ రీజనింగ్ పరీక్ష. సో ఈ థర్డ్ యూనిట్ మొత్తం కూడా మన కంప్లీట్ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ తో చేయాలి. నేనేమన్నానంటే ఫస్ట్ యూనిట్ ఏమో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మీద అవగాహన ఉండాలని చెప్పాను. సెకండ్ యూనిట్ ఏమో మొత్తం డయాగ్రామ్స్ ఉంటాయి, అది
నాన్ వెర్బల్ రీజనింగ్ సెకండ్ యూనిట్ అన్ని డయాగ్రామ్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్ ఏంటి, లేదా 4 డయాగ్రామ్ నుంచి అందులో ఒకటి డిఫరెంట్ ఉన్న డయాగ్రామ్ ఏంటో పాయింట్ అవుట్ చేయండి. 2 డయాగ్రామ్ ఒక పోలికతో ఉంటాయి, ఇంకో 2 డయాగ్రామ్స్ ఏ పోలికతో ఉంటాయి అనే అంశాలన్నీ సెకండ్ యూనిట్ లో ఉంటాయి. థర్డ్ యూనిట్ లో ఏంటంటే మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ క్వశ్చన్ గురించి మాట్లాడతాను. బ్లడ్ రిలేషన్ టెస్ట్ ఉంది అనుకోండి, వాడు బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అడిగాడు అంటే మనం ఖచ్చితంగా మన బాబాయి, మన మీనమామ, మా తాత, అమ్మమ్మ, నాయనమ్మ, మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా ఎవరిని ఏ రిలేషన్తో పిలుస్తామని ఫస్ట్ మనకు తెలవాలి. ఏంటి సార్ ఇంత చదువు ఎవరిని ఎట్లా పిలవాలో మాకు తెలీదా అనే ఆలోచన మీకు రావచ్చు. నేనేమంటానంటే తెలీదనే అంటాం. ఎందుకంటే కూరగాయలు అమ్మేటోని కూడా అంకులే అంటాం, సొంత మేనమాను కూడా అంకులే అంటాం, పెదనాన్నని అంకులే అంటాం, అవునా? కచరా చెత్త తీసుకుపోయాన్ని కూడా అంకులనే పిలుస్తాం. సో నేనేమంటున్నానంటే బంధాలు బంధుత్వాలు జరగడం అంటే కోడలు ఎవరు, మేనకోడలు ఎవరు, అత్త ఎవరు, మేనత్త ఎవరు, ఇట్లా బ్లడ్ రిలేషన్ టెస్ట్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంటుందండి, ఏమని, ఒక స్త్రీ అంకిత్ బజారులో ఒక స్త్రీతో నడుస్తున్నాడు. ఆ స్త్రీ తన స్నేహితులకు అంకిత్ ని ఇట్లా పరిచయం చేసింది. ఏమని పరిచయం చేసింది అంటే, అతని తల్లి నా తల్లికి ఒకగానొక కూతురు అని పలికింది. అయితే ఆ స్త్రీకి అంకిత్ ఏమవుతాడు అని అడిగాడు ప్రశ్న. ఆ స్త్రీకి అంకిత్ ఏమవుతాడు అంటే స్త్రీ చెప్తున్న మాటలు ఏమని, అతని తల్లి నా తల్లికి ఏకైక కూతురు అని చెప్పింది. అంటే నేనేమంటున్నాను అంటే ఏ స్త్రీ అయినా తన నోటి నుంచి అతని తల్లి నా తల్లికి ఏకైక కూతురు అని అన్నదంటే, ఏదైనా స్త్రీ తన నోటి నుంచి నా తల్లికి ఏకైక కూతురు అంటే ఆమెనే అవుతుంది. ఏ స్త్రీ అయినా తన నోటి నుంచి నా తల్లికి ఏకైక కూతురు అంటే ఆమెనే అవుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరు తల్లి కొడుకులు అన్నట్టు, అంటే వాడు కుమారుడు అవుతాడు అని అర్థం. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే కంప్లీట్ మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం. ఉదాహరణకు ర్యాంకింగ్ టెస్ట్ ఉంది. ఒక వరుసలో అజయ్ కుడివైపు నుండి 8వ వాడు, ఎడం వైపు నుండి 9వ వాడు. అయినా ఆ వరుసలో ఎంతమంది కలరు అంటే వాడెవడో అజయ్ కూర్చున్నాడు అంటే ఆన్సర్ రాదు. మనం వెళ్ళి అక్కడ కూర్చోవాలి. అంటే ఎగ్జామ్లో లేచిపోయి కూర్చోవడానికి కాదు, క్యారెక్టర్ ని ఇన్వాల్వ్ చేయాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాడు కుడివైపు నుంచి 8వ వాడు, ఎడం వైపు నుంచి 9వ వాడు అంటే 8 + 9 కలిపితే 17 అవుతుంది. అందులో నుంచి ఒకటి మైనస్ చేయాలి, ఎందుకంటే వాడు డబల్ రిపీట్ అయ్యాడు కాబట్టి ఆన్సర్ 16 అవుతుంది. అదంతా మనం క్లాస్ లో బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఇప్పుడు సిలబస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని మీద పోదాం. కంప్లీట్ గా ఈ టాపిక్ యూనిట్ మొత్తం కూడా క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ తోనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కంపారిజన్ టెస్ట్ ఉంది అనుకోండి, పోల్చి పరీక్ష. అజయ్ విజయ్ కంటే బలవంతుడు, విజయ్ కంటే రోహిత్ బలవంతుడు, ఇట్లా బలవంతుడు, బలహీనుడు, వేగవంతుడు, వేగం తక్కువ గలవాడు, అతని కంటే వీడు పొట్టోడు, పొడుగోడు, ఇట్లాంటి కంపారిజన్ టెస్ట్ అంటాం మనం దీన్ని. సో మొత్తం యూనిట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదంతా కూడా ఈజీ వేలో మనకు అర్థమయ్యే విధంగా షార్ట్ కట్స్ తోని ఈజీ అండ్ ఫాస్ట్ గా ఆన్సర్స్ ఎట్లా చేయాలి అనేది నేను దాని గురించి చెప్తాను. ఇకపోతే 4th యూనిట్ లాజికల్ రీజనింగ్ టెస్ట్. 3rd యూనిట్ లోనేమో మన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలన్నాను. 4th యూనిట్ లో అసలు మన క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకోవడం కోసం ఇక్కడ దీని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకు ఈ టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో చూద్దాం. వెన్ డయాగ్రామ్ టెస్ట్, వెన్ చిత్రముల పరీక్ష. సెకండ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ టెస్ట్, లాజికల్ వెన్ చిత్రముల పరీక్ష. థర్డ్ వన్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, ప్రకటనలు వాదనలు. 4th వన్ స్టేట్మెంట్ అజంప్షన్స్, ప్రకటనలు ఊహాగానాలు. 5th వన్ సిల్లోయిజం, ప్రకటనలు తీర్మానాలు. 6th వన్ డిసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం. ఇందులో ఒక ఉదాహరణ ఒక ప్రశ్న చెప్తాను. అంటే మన క్యారెక్టర్ గురించి అడిగేటప్పుడు సింపుల్ గా చెప్పాలంటే నవ సమాజంలో ఏవైతే అంశాలు జరుగుతున్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఎట్లా బిహేవ్ చేయాలో అనే దాన్ని బట్టి వీటికి ఆన్సర్ చేయాలి తప్ప మనలో ఉన్నటువంటి మనిషి క్యారెక్టర్ని బయటికి తీసుకొస్తే వీటికి ఆన్సర్స్ మనం చేయలేము. ఉదాహరణ క్వశ్చన్ చెప్తాను. మనము ఒక క్వశ్చన్ వచ్చిందండి ఎగ్జామినేషన్లో. ఏమని వచ్చింది అంటే, క్వశ్చన్ కంటే ముందు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట కోటి సెంటర్కి వెళ్ళాము, అక్కడ ఫ్రూట్స్ కొందామని వెళ్ళాము. ఒక ఫ్రూట్ షాప్ దగ్గర యాపిల్స్ బాగున్నాయి, వెళ్ళి అడిగాము యాపిల్స్ గురించి. ఎట్లా మీ యాపిల్ అంటే, ఒక యాపిల్ వచ్చేసి 200 రూపాయలు అన్నాడు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో కాలుతుంది సీరియస్గా. ఏంట్రా బాబు వీడు, మనం దానికి ఫ్రూట్స్ కోసం వెళ్ళి మంచుకున్నాయి కదా అని అడగదాం పోతే 1-200 అంటాడే, అసలు అడగలేని పరిస్థితి. సో మనం ఏం చేస్తామంటే వెళ్ళిపోతాం. వాడు పిలిచి అరే భయ్ క్యా హోనా హై ఆప్కు, మీకు ఏం కావాలి చెప్పండి అని అంటాడు. అంటే మన వాడు
లేదా నువ్వు చెప్పే రేట్ ఇవ్వలేదు కదా అంటే నువ్వేమడుతావు అడగవయ్యా అంటే అసలు నువ్వు చెప్పిన రేటే భయంకరంగా ఉంది కదా అని ఇక్కడ ఏదో అంటాం మనం. వాడు ఇతరులను కొనే ముఖమైనా అంటాడు, అక్కడ మనకు డిస్కషన్ అవుతుందో గొడవ అవుతుంది సంథింగ్. వాళ్ళు ఏంటంటే ఆ కూటి సెంటర్లో అంత మార్కెట్ మొత్తం పోయే ఫ్లో కాబట్టి ఎవరు కూడా అక్కడ పర్టికులర్ వెళ్ళి కొనరు. అందరు ఏదో బుక్స్ కోసం ఎవరు వచ్చే వాళ్ళు పోతూ ఉంటారు. సో కాబట్టి అక్కడ వాళ్ళంతా సేల్స్ చేసుకునే వాళ్ళంటే ఒక యూనిటీగా ఉంటారు, మన మీద తిరగబడే అవకాశం కూడా ఉంటుంది. సరే వాడు ఏదో అన్నాడు, మనం డిస్టర్బ్ అయ్యాం, కోపంలో ఉన్నాం, తీరా మన ఎగ్జామ్ ఏదో వచ్చేసింది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాం. అక్కడ క్వశ్చన్ ప్రకటనలు వాదన నుంచి క్వశ్చన్ అడిగి ఏమని క్వశ్చన్ ఏమొచ్చింది అంటే రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి లైసెన్స్ అవసరమా క్వశ్చన్ మార్క్. రెండోది ఫస్ట్ వన్ రెండు ఉంటాయి దీంట్లో. ప్రకటన ఏమో క్వశ్చన్ వస్తుంది, రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి లైసెన్స్ అవసరమా అని క్వశ్చన్ మార్క్. అవును అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది, కాదు అని ఇంకోటి ఉంటుంది. ఆర్గ్యుమెంట్ ఉంది, రెండు ఆర్గ్యుమెంట్స్, అవును అని ఒక ఆర్గ్యుమెంట్, కాదు అని. అవును వాళ్ళకి కంపల్సరీ లైసెన్స్ ఉండాలి, అది ఎందుకంటే ఫుడ్కి సంబంధించిన విషయం కాబట్టి. రెండోది కాదు, రోడ్ల మీద బతుకునే వాళ్ళు, వాళ్ళకి లైసెన్స్ ఎందుకు, దానివల్ల ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అనేది రెండోది. ఈ రెండింటిలో మీరు దేనికి ఏకీభవిస్తారు అంటే ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఒకటోది మాత్రమే బలమైంది, బి ఆప్షన్ రెండోది మాత్రమే బలమైంది, సి ఆప్షన్ రెండు బలమైనవి, ఫోర్త్ ఆప్షన్ రెండు బలహీనమైనవి అంటాడు. ఇప్పుడు మీరు దేనికి ఆన్సర్ ఇవ్వాలి అంటే సాధారణంగా ఆలోచిస్తే మనం గొడవ పట్టుకున్నాం కాబట్టి వీళ్ళకి అవసరమైతే లైసెన్స్ కాదు మెడికల్ టెస్ట్ కూడా చేయాలనే ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ మనం గొడవ పట్టిన సంగతి ఇక్కడ ఇన్వాల్వ్ చేయొద్దు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళకి లైసెన్స్ అవసరం లేదు. ఎందుకంటే వాడు ఇక్కడికి అమ్ముతాడు, రేపు పుట్ట పక్కన పెడతాడు, ఇంకో చోట అమ్ముతాడు, వాడు మరీ బీదవారు ఉంటారు కాబట్టి వాళ్ళకి లైసెన్స్ అవసరం లేదని. ఇంతకుముందు కూడా ప్రభుత్వం వాడికి లైసెన్స్ చేయాలనే ఆలోచన చేసింది, కానీ దానికి అది బిల్ పాస్ కాలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఆ అంశం మనకు తెలుసుంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇలా మనకి మన క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకోవడం కోసం దీంట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఊహాగణాలు అట్లానే ఉంటుంది. సిలోయిజం ప్రకటనలు, తీర్మానాలు, దీనిలో కొన్ని కుక్కలు గాడిదలు, కొన్ని దున్నపోతులు మేకలు, కొన్ని మేకలు ఆకాశాలు, ఇట్లా అర్థం లేని మీనింగ్లెస్ వర్డ్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్ చేయాలి అంటే కొంతమంది రకరకాలుగా చెప్తుంటారు. నేను ఒక ప్యాటర్న్ లో చెప్తాను, షార్ట్ కట్ మెథడ్లో సింపుల్ గా దానికి కూడా టెక్నిక్స్ పెట్టి ఎట్లా వస్తే మనం ఆన్సర్ ఎట్లా చేయాలి అనే టాపిక్స్ ని దాంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. డిసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవడం. ఒక పెద్ద పారాగ్రాఫ్ కానీ ఏదైనా నోటిఫికేషన్ ఇస్తాడు, ఆ నోటిఫికేషన్ మొత్తం స్టడీ చేసి దానికి మన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం ఉంటుంది. ఇది ఫోర్త్ యూనిట్ అన్నమాట. సో నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ లో ఫస్ట్ చాప్టర్ పర్మిటేషన్ కాంబినేషన్, ప్రస్తరాలు సంయోగాలు. సెకండ్ టాపిక్ ప్రాబబిలిటీ, సంభావ్యత. థర్డ్ టాపిక్ ప్రోగ్రెషన్, శ్రేణులు. ఫోర్త్ టాపిక్స్ లాగారిథమ్స్, సంవర్గమానాలు. ఫిఫ్త్ టాపిక్ జామెట్రీ, రేఖాగణితం. సిక్స్త్ టాపిక్ ఎనలాటికల్ జామెట్రీ, నిరూపక రేఖాగణితం. సెవెంత్ టాపిక్ ట్రిగ్నామెట్రీ, ట్రిగ్నామెట్రిక్ అప్లికేషన్స్, త్రికోణమితి అనువర్తనాలు. ఎయిత్ టాపిక్ ఆల్జీబ్రా, బీజగణితం. దాంట్లోనే కొన్ని సబ్ ఉన్నాయి, పవర్స్, ఘాతాంకాలు, పాలినామియల్స్, బహుపదులు, లీనియర్ ఈక్వేషన్, రేఖీయ సమీకరణం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం. ఇదంతా ఎయిత్ టాపిక్ లోనే వస్తుంది. నైన్త్ ఫంక్షన్స్, ప్రమేయాలు. 10th సెట్స్, సమితి. యాక్చువల్గా మనకి ఎగ్జామినేషన్ లో ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్ లో ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మనం ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏ స్థాయిలో అడుగుతున్నాడో ఆ స్థాయి వరకు మోడల్స్ అన్ని కవర్ చేయడం అనేది జరుగుతుంది. లేదు ట్రిగ్నామెట్రీ మొత్తం బ్రీఫ్ గా చెప్పుకోవాలి అంటే ఒక సంవత్సరం పట్టినా కూడా ట్రిగ్నామెట్రిక్ అప్లికేషన్స్ అనే చాప్టర్ ని కంప్లీట్ చేయలేం. స్కూల్ బుక్ లో ఎస్ఎస్సి స్టాండర్డ్ వరకు 10th క్లాస్ వరకు ఏదైతే సబ్జెక్ట్ లో ఉందో ఆ మోడల్స్ అన్ని మాక్సిమం అన్ని దీంట్లో కవర్ చేస్తాను. వీలైతే ఇందులో కూడా ప్యూర్ మ్యాథ్స్ లో షార్ట్ కట్ చెప్పడం అనేది జరగదు, కానీ నేను చెప్తాను దీంట్లో కూడా షార్ట్ కట్స్ ఉంటాయి, సింపుల్ గా ఆన్సర్స్ ఎట్లా చేయాలనేది అట్లా అవన్నీ చూసుకుంటూ వద్దాం. అయితే మనకి ఇక్కడ ఈ టాపిక్స్ లో బాగా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి అంటే పర్మిటేషన్ కాంబినేషన్ కావచ్చు, ప్రాబబిలిటీ, నెక్స్ట్ ప్రోగ్రెషన్స్, ఇవి చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్స్. ఇక్కడికి వస్తే లాగారిథమ్స్ కూడా కొద్దిగా వెయిటేజ్ ఉన్నది. ఈ జామెట్రీ, ఎనలాటికల్ జామెట్రీ అనేది చాలా పెద్ద టాపిక్స్, అయినా అందులో కూడా అన్ని మోడల్స్ కవర్ చేద్దాం. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే ఈ 10 టాపిక్స్ కూడా కవర్ చేస్తూ చెప్తాం. ఇక్కడ కూడా చాలా గంటలు పడుతుంది, అయినా పర్వాలేదు, స్లోగా అయినా చెప్పుకుంటూ పోదాం. నెక్స్ట్ మనకి ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్, మన యాప్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది.
జెలీస్ ఇన్స్టిట్యూట్ అనే యాప్. దాంట్లో రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఇందులో మీకు యూట్యూబ్ ఛానల్లో అన్ని మాక్సిమం డెమోస్ ఇస్తాను, చాప్టర్ వైజ్గా డెమో కూడా ఇస్తాను దీంట్లో. సో మీరేం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఈ ఛానల్ గురించి అందరికీ సేమ్ ఎప్పుడులాగానే సబ్స్క్రైబ్ చేయండి, అవునా, లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి అందరికీ, రైట్? ఓకేనా? ఆ బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.